హాయ్ ఫ్రెండ్, నేను మీ జులేఖని. పిజ్జా తయారీ చూడండి. పిజ్జా బేస్ అయితే మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, 30 రూపీసే. పిజ్జా సాస్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం టమాటా కచప్ అప్లై చేసుకోండి. తర్వాతకి టమాటో సాస్ అప్లై చేసుకోండి. చీజ్ని చాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఇది కూడా సూపర్ మార్కెట్లోనే దొరుకుద్ది. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు, కూరగాయలు వేసుకొని దాని మీద కూడా సీజ్ వేసుకొని పైనంగా ఒక మందడి గిన్నె తీసుకోండి. నేనైతే కుక్కర్ తీసుకుంటున్నా, కుక్కర్ అయితే మందంగా ఉంటుందని. దాంట్లో సాల్ట్ వేయండి. సాల్ట్ వేసుకొని ఒక కటోరా రివర్స్లో పెట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. దాని మించి మనం పిజ్జాకి తయారు చేసింది ప్లేట్ అందులో పెట్టేసేయండి. స్టవ్ ముట్టించుకున్నాక చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి 15 నిమిషాల వరకు. ఇంట్లోనే ఈజీగా పిజ్జా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా పిల్లలు బయటికి పోకుండా తినకుండా ఇంట్లో ఈజీగా తయారు చేసిన నేను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చీజ్ కూరగాయలు బాగా కుక్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నాగా స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ ప్లేట్ తీసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. మా కాడ కట్ చేసే చాప్ లేదు, నేను చాక్ తోటే కట్ చేసిన ఫ్రెండ్స్. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్లు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చీజీగా వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మేము నలుగురం ఉన్నాం, 4 పీసులు కట్ చేసిన, మీరు ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.